నీ జీవితమును వాడుకోక ముందు నీ చేతికిచ్చిన వస్తువులను, వాహనములను, గృహములను దేన్నన్నా వాడుకుంటాడు. దేవుడు చూస్తాడు. నేను వీడి వాహనమును, వీని వస్తువును, వీని గృహమును దేవుని పరిచర్య కోసం వాడుకుంటే వీడు సనుగుతాడా, గుణుగుతాడా, లేకపోతే దేవుడిచ్చింది కదా దేవుని సేవలనే వాడబడని అనుకుంటాడా? నీ వస్తువును దేన్నైనా దేవుడు వాడుకుంటే సనుగకండి. నీ గృహమును దేవుడు వాడుకుంటున్నాడా, వాడుకొని సనుగకు. నీ వాహనమును వాడుకుంటున్నాడా, నీ కుమారుణ్ణి, కుమార్తెను వాడుకుంటున్నాడా తన పరిచయలో, సనగకండి. అరే దేవుడు ఇచ్చినాడమ్మా, కొలతలు కొలవలేవు. నువ్వు అంత ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. దేవుడేమి నీతి లేని, నిజాయితీ లేని దేవుడా? పేతురు అవకాశం ఇచ్చాడు. తన దోణెను దేవుని పనిలో వాడబడడానికి అవకాశం ఇచ్చాడు. ఇస్తావా నువ్వు? నా వస్తువు గాని, నా వాహనము గాని, నా ఇల్లు గాని ఏది అరిగిపోవద్దు దేవుని సేవలో. ఆ బంధువు సేవలో అరిగిపోవచ్చు, స్నేహితుల సేవలో అరిగిపోవచ్చు, కానీ దేవుని ఇచ్చిన దేవుని సేవలో మాత్రం అరగద్దా? విశ్వాసంతో దేవుని కోసం పని చేయండి.